ప్రమాదాలు జరిగితే ప్రాణాలు కోల్పోవలసిందేనా? ఏం చేస్తే ప్రమాద బాధితుల్ని కాపాడగలం? ప్రథమ చికిత్సగా ఏం చెయ్యాలి? ఆక్సిజన్ అవసరమా? మంచినీళ్లు తాగించొచ్చా? ఎర్రన్నాయుడు విషయంలో జరిగిన పొరపాట్లేంటి? డాక్టర్ లేని చోట ఆ విపత్కర పరిస్థితుల్లో ఏం చెయ్యాలి? రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే ఏం చేయాలనే పలు సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి డాక్టర్ వి శాతవాహన్ చౌదరి గారు ఏబిఎన్ స్టూడియోకి వచ్చారు. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం సార్, చూస్తున్నాం డాక్టర్ లేని చోట ప్రాణాలు గాల్లో దీపంగా మారుతున్నాయి. దానికి నాయకులు కానీ సామాన్య ప్రజలు కానీ ఎవరు అతిథులు కావట్లేదు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య చాలా విపరీతంగా పెరిగింది. హైవేలు అందుబాటులోకి వచ్చాయి, సూపర్ స్పీడ్ వెహికల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో కనీసపు జాగ్రత్తలు కూడా తీసుకోకపోవటము, ఒకవేళ ఆ ప్రమాదం జరిగిన తర్వాత కనీసపు ప్రథమ చికిత్స కూడా లేకపోవటం వల్ల చాలా ప్రాంతాల్లో ప్రాణాలు పోవటం చూస్తూ ఉన్నాం. మీరేమంటారు? మీరు అన్నది చాలా వాస్తవం అండి. ఇప్పుడు వాహనాల సంఖ్య, వాహనాల వేగం కూడా పెరిగిపోయింది. కాబట్టి ఈ యొక్క ప్రమాదాలు జరిగే అవకాశం పెరిగింది. అయితే ఈ ప్రమాదాలకు సంబంధించి అది ఎవరికి ఎప్పుడైనా జరగచ్చు. కాబట్టి ఇది ప్రతి మనిషి కూడాను ఒక ప్రథమ చికిత్స అంటే ప్రమాదం జరిగిన స్థలంలో క్షతగాత్రుడికి ఏం చేయాలి అనేది మాత్రం ప్రతి మనిషి ఎంతో కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే డాక్టర్ గారు, నిన్న ఒక విఐపి మరణాన్ని మనం చూసాం. ఎర్రన్నాయుడు గారు చాలా పెద్ద లీడర్. ఆయన యాక్సిడెంట్ జరిగిన వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు, క్షతగాత్రులు అయిన తర్వాత వెంటనే ఆక్సిజన్ కావాలని చెప్పి అనటం చూసాం. ఆ తర్వాత పక్కనున్న వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చారు. సో ఏ యాక్సిడెంట్ అయినా సరే ఆ పర్టికులర్ పరిస్థితిలో ఇదే వాతావరణాన్ని చూస్తూ ఉంటాం. పక్క వాళ్ళకు తోచదు. అదే వెహికల్లో కొంచెం గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా తోచని పరిస్థితి చూస్తూ ఉంటాం. ఇమ్మీడియట్గా యాక్సిడెంట్ జరిగిన వెంటనే చేయాల్సిన పనులేంటి? పక్క వాళ్ళు వెంటనే ఎలా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది? ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మొట్టమొదట క్షతగాత్రుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి ముందుగా వాళ్ళని చేతితోటి తట్టి వాళ్ళని పలకరించాలి. ఒకవేళ వాళ్ళ నుంచి కనుక మనకి సమాధానం వస్తే మాత్రం ఇక శరీరంలో ఏదైనా భాగంలో గాయం ఉందా, ఒకవేళ ఆ గాయం నుంచి కనుక ఏమన్నా రక్తస్రావం జరుగుతుందా అది గమనించాలి. ఒకవేళ రక్తస్రావం జరుగుతుంటే మాత్రం మన దగ్గర ఉన్న ఏదైనా ఒక వస్త్రాన్ని తీసుకొని దాన్ని మడత పెట్టి ఆ గాయం మీద గట్టిగా నొక్కి రక్తస్రావాన్ని ఆపి వెంటనే అతన్ని వైద్యశాలకు తరలించడానికి ప్రయత్నం చేయాలి, దగ్గరలో ఉన్న వైద్యశాలకి. ఒకవేళ అతని నుంచి కనుక స్పందన లేదు అంటే మనం అతని యొక్క శ్వాస ఆడుతుందా లేదా ముక్కు దగ్గర మన చేయి వేలు పెట్టి కానీ లేకపోతే ఏదైనా చిన్న ఒక దారం పెట్టి కానీ మనం చూడాలి. ఒకవేళ శ్వాస ఉంది అంటే పర్వాలేదు, ఒకవేళ శ్వాస లేదు అంటే మాత్రం వెంటనే మాత్రం మనం కార్డియోపల్మనరీ రిససిటేషన్ అంటాం. కార్డియోపల్మనరీ రిససిటేషన్ అంటే గుండె, ఊపిరితిత్తులు ఈ రెండింటిని కూడా మనం తీసుకోవాల్సిన పని ఉంది. మొట్టమొదట అతనికి మాత్రం శ్వాస అందించవలసి ఉంటుంది. ఈ శ్వాస అందించే విధానం ఏంటంటే మనం అతని యొక్క నోటి దగ్గర మనం నోరు పెట్టి అతని యొక్క ఊపిరితిత్తులు బలంగా గాలి ఊదాలి. ఒకవేళ అతను పెద్దవాడైతే అంటే 15 ఏళ్ల కంటే పెద్ద వయసు ఉన్నవాడైతే ప్రతి 30 సార్లు మనం ఛాతీ మీద నొక్కుతూ మనం 2 సార్లు శ్వాస ఇవ్వవలసి ఉంటుంది. అదే 15 ఏళ్ల లోపు 1 సంవత్సరం పై వాళ్ళు అయితే మనం ప్రతి 15 సార్లు కనుక ఛాతీ మీద నొక్కుతూ 2 సార్లు శ్వాస ఇవ్వవలసి ఉంటుంది. అట్లా కాకుండా 1 సంవత్సరం లోపు పిల్లలైతే మాత్రం మన వేలుతోటి ఛాతీ మీద నొక్కుతూ వాడికి ప్రతి 3 సార్లు ఛాతీ మీద నొక్కిన సార్లు కూడాను ఒక్కసారి మాత్రం శ్వాస ఇవ్వవలసి ఉంటుంది. ఖచ్చితంగా ప్రపోర్షనేట్గా ఇవ్వాల్సి ఉంటుంది. హార్ట్ మసాజ్ తర్వాత శ్వాస ఇవ్వటం ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. అంటే ఇది ఎక్కడైనా సరే ఏ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కానీ మనకి ఇంటర్నెట్లో కూడా దొరుకుతుంది సమాచారం. లేకపోతే మనకి సెయింట్ జాన్స్ అంబులెన్స్ అని అలాంటి అంబులెన్స్ సర్వీసెస్ వాళ్ళు మనకు నేర్పిస్తారు కావాలంటే. ఓకే, శ్వాస ఇచ్చే విధానం కానీ ఈ హార్ట్ మసాజ్ చేసే విధానం కానీ ఎలా ఉండాలి? శ్వాస ఇచ్చే విధానం మాత్రం అది అతని నోటి దగ్గర మనం నోరు పెట్టి మనం శ్వాస ఇస్తాము. లేకపోతే మనం ఛాతీ మీద మాత్రం అంటే రెండు మనమే చేయొచ్చు ఒక వ్యక్తి. కాకపోతే దారిలో వెళ్ళే వ్యక్తుల సహాయం తీసుకోవడం మాత్రం చాలా ఉత్తమం అండి. ఇది చేస్తూ మనం వీలైనంత త్వరలో అతన్ని అంబులెన్స్ అందుబాటులో ఉంటే అంబులెన్స్ తెచ్చుకోవాలి, లేకపోతే ఏదైనా వాహనంలో మాత్రం ఆసుపత్రికి తరలించే పద్ధతి చూడాలి. సార్, ప్రధానమైన యాక్సిడెంట్ జరిగిన తర్వాత ప్రధానంగా చూడాల్సిన ఒక 3-4 విషయాలు చెప్పారు. వాస్తవంగా యాక్సిడెంట్ కేసెస్లో మీరు ఏం గమనిస్తూ ఉంటారు? జనరల్గా మరణం పొందటానికి, మరణించకుండా కేవలం గాయాలతో బయటపడటానికి మధ్య మెయిన్ ఆర్గాన్స్ దెబ్బతినటం అనేది ప్రధానంగా కీలక భూమిక వహిస్తుంది అని చెప్పి వింటూ ఉంటాం. సో మెయిన్ ఆర్గాన్స్ దెబ్బతిన్నప్పుడు ఆన్ ది స్పాట్లో ఎట్లా మనము స్పందించాల్సి ఉంటుంది, మెయిన్ ఆర్గాన్స్ దెబ్బ తినప్పుడు ఎట్లా స్పందించాల్సి ఉంటుంది, ముందుగా గమనించటం ఎట్లా? అసలు
మెయిన్ ఆర్గాన్స్ కంటే ముందుగా మనకి ఇక్కడ ఏంటంటే చూడవలసింది ఒకటి రక్తస్రావం. రక్తస్రావం అయితే రక్తం పోవడం వల్ల బీపీ అంటే రక్తపోటు పడిపోతుంది. సో ఆ వ్యక్తి షాక్లోకి వెళ్ళిపోతారు, షాక్లోకి. సో అలాంటప్పుడు షాక్లోకి వెళ్ళిన వ్యక్తికి మనం వీలైనంత త్వరగా మనం చేయగలిగింది ఏంటంటే అతనికి మనం ఎంత బ్లడ్ పోయిందో అంత రక్తం, కానీ దానికి ఈక్వివాలెంట్గా వేరే కొన్ని ద్రవాలు ఉన్నాయి, అవి ఆసుపత్రుల్లో అవైలబుల్ ఉంటాయి, అవి ఇవ్వాలి. ఇక శ్వాసకు సంబంధించినంత వరకు మన దగ్గర ఏ ఎక్విప్మెంట్ సామాన్యంగా ఆ టైంలో ఉండదు. మనకు ఆక్సిజన్ సిలిండర్స్ కూడా ఉండవు. ఒక అంబులెన్స్ ఉంటేనే దొరుకుతుంది. అలాంటి సందర్భంలో మనం ఇవ్వగలిగేది ఏంటంటే నోటి నుంచి నోటికి శ్వాస ఇవ్వగలగడం, అదొకటి మనకు దొరికింది. ఓకే. ఇక నిన్న ఎర్రనాయుడు గారి విషయాన్ని చూస్తే ఊపిరితిత్తులు జామ్ అయ్యాయి, అంటే ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి, తర్వాత పల్స్ బీపీ బాగా పడిపోయింది. ఈ కారణంలో, ఈ మేజర్ కారణాల వల్లనే ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగిందని చెప్పి విన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నవాళ్ళు కానీ అంబులెన్స్ సిబ్బంది కానీ హాస్పిటల్ వెళ్లే లోపు చేయాల్సిన ప్రయత్నాలు ఏముంటాయి? మీరు చెప్పిన దాని ప్రకారం ఛాతీలో కనుక గాయాలయ్యి ఒకవేళ పక్కటెముకలు విరిగి అవి ఊపిరితిత్తుల్లో ఏమైనా గుచ్చుకొని తద్వారా మాత్రం అక్కడ ఊపిరితిత్తుల్లో ఆ శ్వాసక్రియ సరిగ్గా జరగలేదనుకున్నాం. ఇంకా అప్పుడు మనం చేయగలిగింది నోటి ద్వారా శ్వాస ఇవ్వడానికి ప్రయత్నం చేయడమే ప్రధానంగా. అంటే మనం హాస్పిటల్ చేరేంత వరకు. ఇక యాక్సిడెంట్ జరగగానే సాధారణంగా చుట్టూ ఉన్న వాళ్ళు చేసే మొదటి ప్రయత్నం మంచినీళ్ళు ఇవ్వటం, కానీ డాక్టర్లు పదే పదే చెప్తూ ఉంటారు, దే హావ్ బీన్ ఎంఫసైజింగ్ దట్ డోంట్ గివ్ వాటర్. ఎందుకు, కారణం ఏంటి? మామూలుగా ఒక స్పృహలో ఉన్న వ్యక్తి మనం కనుక మంచినీళ్ళు ఇస్తే అది అతను నోట్లో పోసుకొని చక్కగా తన యొక్క స్పృహతోటి మింగుతాడు. కానీ గాయాల పాలైన వ్యక్తి, షాక్లో ఉన్న వ్యక్తి, అతను మగతలో ఉంటాడు, అతనికి నోట్లో నీళ్లు పోస్తే అతను మింగలేని స్థితి ఉంటుంది. అలాంటి స్థితిలో అతను ఆ ద్రవాన్ని మింగడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒకవేళ మింగలేనప్పుడు అది నేరుగా పోయి శ్వాసకోశంలోకి వెళ్ళిపోతుంది. శ్వాసకోశంలోకి వెళ్ళిన తర్వాత ఆ ద్రవం ద్వారా మనకి శ్వాసకోశంలో ఆక్సిజన్ బదులు నీరు పోవడం వల్ల గుండె ఆగిపోయి అతనికి మరణం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మనం అందరికీ విన్నపం చేసేది ఏంటంటే ఎవరైనా సరే గాయాలైన వ్యక్తికి దయచేసి నీరు ఇవ్వవద్దు. అసలు గాయాలైన వ్యక్తికి అసలు నీరు అవసరమే లేదు. అతనికి గాయమయ్యి రక్తస్రావం అవటం వల్ల లోపల రక్తం పోయి బీపీ పడిపోయింది. ఆ బీపీ పడిపోయినప్పుడు అతనికి నేరుగా ఆ వెయిన్స్ అంటే నరాల్లోకి మనం సెలైన్ కానీ లేకపోతే రక్తం కానీ దానికి ఈక్వాలెంట్ ఇంకేదైనా ద్రవం కానీ ఎక్కించాలి. అంతేగాని ఆ వ్యక్తి బహుశా నాకు దాహం అవుతుంది, నా నాలుక ఎండిపోతుంది అని అనొచ్చు. కానీ వాస్తవానికి అక్కడ జరుగుతున్న కారణం ఏంటంటే బీపీ పడిపోవడం వల్ల అతనికి నాలుక ఎండిపోతుంది. అంతేగాని మనం నోటి ద్వారా నీరు ఇవ్వటం వల్ల మనం ఏ రకంగా మంచి చేయకపోవడం కాదు కానీ మనం అతన్ని ఇంకా ప్రమాదంలో తోసి అతనికి హాని చేస్తున్నాం. ఇది ఒక విధంగా నిజంగా చాలా తప్పు. ఓకే. ఎర్రనాయుడు గారి విషయం తీసుకుంటే మీరేం గమనించారు ఆ కేసులో? ఆయన పక్కనున్న వ్యక్తిని, ఆయన అనుయాయుడిని అడిగారు ఆక్సిజన్ కావాలి అని చెప్పి. ఆ తర్వాత కొద్దిసేపు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి నాయుడు గారు మీకు మంచినీళ్ళు కావాలా అంటే వద్దు అని సైగ చేయటము లేదా కావాలంటాం, ఇట్లా సైగలు చేసిన తర్వాత కూడా అతి కొద్దిసేపటికే ప్రాణాలు వదలటం జరిగింది. ఈ కేసులో పర్టికులర్గా మీరు ఏం గమనించారు? నేను అంత డీటెయిల్స్ నేను చదవలేదండి. ఓకే. సో జనరల్గా ఏం జరుగుతుందండి? వాళ్ళు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ భయం వల్ల కూడా? భయం వల్ల ఏం ట్రాన్స్ వెళ్ళదండి. సామాన్యంగా వాళ్ళకి రక్తస్రావం అవటం వల్ల లేకపోతే వాళ్ళకి ఇంకేదన్నా ఆ యొక్క గుండె మీద అయిన బలమైన దెబ్బలు తగలటం వల్ల లేకపోతే తలకు దెబ్బ తగిలి ఆ తలలో ఈ యొక్క గుండెకి కానీ ఈ యొక్క శ్వాసకు సంబంధించిన ఏవైతే సెంటర్స్ ఉన్నాయో అవి సరిగ్గా పనిచేయకపోవడము, తలలో రక్తస్రావం జరగడము, వీటి వల్ల అతనికి సరైన స్పృహ లేక తద్వారా వాళ్ళకి ఈ యొక్క షాక్లోకి వెళ్ళే అవకాశం ఉందండి. ఓకే డాక్టర్ గారు, ఈ తరలించే విధానం ఎట్లా ఉండాల్సిన అవసరం ఉంది క్షతగాత్రుణ్ణి? ఎందుకంటే ఎక్కువ మంది గుమిగూటము ఇన్సిడెంట్ జరిగిన తర్వాత విపరీతమైన ఆదుర్ద కనపరచడము, ఆ ఆదుర్దాలో ఒకళ్ళు ఇటుగుంజటము అటుగుంజటము, దీనివల్ల కూడా అప్పటి వరకు ఉన్నటువంటి పేషెంట్ కండిషన్ ఇంకా దిగజారే పరిస్థితి ఉందని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు. దీని గురించి మీరేమంటారు? క్షతగాత్రుడికి అసలు శరీరంలో ఎక్కడెక్కడ గాయాలైనయో తెలియదు. ముఖ్యంగా గనక వెన్నుపూసలో గాయాలై ఉంటే మాత్రం అలాంటి వ్యక్తిని మనం కూర్చోబెట్టడం కానీ లేకపోతే నిలబెట్టడం కానీ ముందలకి వంచి కానీ అలాంటి పద్ధతుల్లో కానీ మనం తరలించే ప్రయత్నం చేస్తే ఆ వెన్నుపూసలో ఉన్న గాయాలు ఇంకా ఎక్కువయ్యి వెన్నుపూస పూర్తిగా దెబ్బతిని తద్వారా కాళ్ళు చేతులు పక్షవాతం వచ్చే అవకాశం ఉంది, అంటే చచ్చిపడిపోయే అవకాశం తర్వాత. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే క్షతగాత్రుని తరలించేటప్పుడు ఎక్కడా వంపు లేకుండా ఒక గట్టి చెక్క బల్ల లాంటి వస్తువు మీద ఫ్లాట్గా పడుకోబెట్టి తీసుకెళ్ళటం ఉత్తమం. దిండు కూడా పెట్టద్దు. దిండు కూడా వద్దు.
ఓకే. ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందరికి వంచొద్దు తలని, అది ఇంపార్టెంట్. ఓకే. ఇక సిమ్టమ్స్ వైజ్గా చూస్తే కొంతమంది వామిటింగ్స్ అయితే ఉంటాయి. సరే, బ్లీడింగ్ అంటే కంపల్సరీ అవుతుంది, మోర్ దెన్ 1 ప్లేస్ ఆర్ 2 ప్లేసెస్ బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంటుంది. వామిటింగ్స్ కాకూడదు అంటూ ఉంటారు. సో వామిటింగ్స్ విషయానికి వస్తే అప్పుడు ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎట్లా ఉంటాయి? ఒకవేళ వాంతులు వస్తున్నాయంటే మాత్రం మనం వాంతులను ఆపలేము. కాకపోతే వాంతులు వస్తున్నాయి అన్నప్పుడు ఏం చేయాలంటే అతని యొక్క తలని ఒక పక్కకు తిప్పి ఆ యొక్క వాంతి పదార్థం కూడా బయటికి వెళ్ళేటట్టు చేయాలి, అంతేగాని వెలుకలో మాత్రం ఉంచకూడదు. తలని ఒక పక్కకు తిప్పితే అదంతా వాంతి బయటకు వెళ్ళిపోతుంది. సో ప్రధానంగా ఇక్కడ మనం తీసుకునే జాగ్రత్త ఏంటంటే వాంతి అయిన ఏదైతే ఒక పదార్థం ఉందో అది మాత్రం ఊపిరితిత్తుల్లోకి వెళ్ళకూడదు. ఓకే. సో ద్రవ పదార్థాలు కానీ ఏ పదార్థం కూడాను ఊపిరితిత్తుల్లో గాలి తప్పితే ఇంకేం వెళ్ళకూడదు. ఇది మనం జాగ్రత్త తీసుకోవాలి. ఓకే. ఇక అంబులెన్స్, ఒకసారి అంబులెన్స్ని కాల్ ఫర్ చేసిన తర్వాత అంబులెన్స్ వచ్చేటప్పుడు అంబులెన్స్లో ఎటువంటి సదుపాయాలు ఉండాల్సిన అవసరం ఉంది? నిన్నటి ఇన్సిడెంట్లో మనం చూస్తే అంబులెన్స్లో ఆక్సిజన్ లేదు అని చెప్తున్నారు. సో ఆ హైవే అంబులెన్స్లలో ఆక్సిజన్ ఉండదు జనరల్గా, బట్ అక్కడే ఎక్కువగా అవసరం ఉంటుంది. సో ఆక్సిజన్తో పాటు ఇంకా ఏ సదుపాయాలు ఉంటే ఆ క్షతగాత్రుడి ప్రాణం నిలిపే అవకాశాలు ఉంటాయి? అంబులెన్స్లో మొట్టమొదటిగా కావాల్సింది ఏంటంటే ప్రథమ చికిత్స చక్కగా అందించగలిగే ఆ యొక్క నైపుణ్యం అంటే ట్రైనింగ్ అయిన వ్యక్తులు ఉండాలి. అది మొట్టమొదటిది. రెండవది ఏంటంటే దాంట్లో ఆక్సిజను, దాంట్లో ఏమైనా సెలైన్ ఎక్కించే పదార్థం, నోట్లోకి గొట్టం వేసి ఆక్సిజన్ పంపించే వస్తువులు, ఇంకా అతనికి కావాల్సిన ఎప్పుడైనా గుండె కనుక స్పందన లేకపోతే గుండె స్పందనలను మళ్ళీ కలిగించే డీఫిబ్రిలేటర్ అనే ఒక మిషన్, ఇవి మాత్రం ప్రధానంగా ఉండవలసి ఉంటుంది. ఓకే. ఇక జనరల్గా యాక్సిడెంట్స్ అంటే ఎక్కడైనా జరిగే అవకాశం ఉంది. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యాక్సిడెంట్. సో ఎంత తొందరలో ఆసుపత్రికి తరలిస్తే దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ క్షతగాత్రుడి ప్రాణం నిలిపే అవకాశం ఉంటుంది? సో దీనికి సంబంధించి ప్రాథమిక చికిత్స కానీ తర్వాత ఫుల్ అండ్ ట్రీట్మెంట్ కానీ ఈ రెండింటి వేరియేషన్ మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? తొందర అంటే అసలు మనం దగ్గరలో ఉన్న ఆసుపత్రికి కనుక్కొని అక్కడికి తరలించే ప్రయత్నం మొట్టమొదటి మనం చేయవలసింది. కాకపోతే ఎంత త్వరలో మనం తరలించగలుగుతాం అనేది అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి, అందుబాటులో ఉన్న ఆసుపత్రిని బట్టి ఉంటుందండి. ఓకే. అది దగ్గరలో ఉంటే మాత్రం తొందరగా తీసుకెళ్ళచ్చు మనం. ఓకే. జనరల్గా చాలా ఇన్సిడెంట్స్లో చుట్టుపక్కల ఉన్నటువంటి ఆర్ఎంపీలని కాల్ఫర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి ఏదో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆర్ఎంపీలకు ఏం చెప్తారు మీరు? వాళ్ళు జనరల్గా లో లెవెల్ ప్రాక్టీషనర్స్ కాబట్టి వాళ్ళు ఎటువంటి చికిత్స అందించాల్సిన అవసరం ఉంటుంది? ఆర్ఎంపీస్కి మెడికేషన్ పరంగా కూడా మనకి చెప్పేది ఆర్ఎంపీస్కి కానీ ఏ యొక్క బేసిక్ వైద్యం అందించే ఏ వైద్యుడైనా సరే మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఎక్కడికైనా వెళ్ళి కానీ లేకపోతే ఏదో ఒక మార్గంలో మనకి ఆఖరి ఇంటర్నెట్లో కూడా ఇవ్వాలి మనకు ఉంది, దానికి మనకు అవకాశం ఉంది. ప్రథమ చికిత్స ఎట్లా చేయాలి అది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. అది ఎవరైనా సరే. ఓకే. ఇక ఇటువంటి రోడ్డు ప్రమాదాలు కానీ తీవ్ర గాయాలు కానీ జరిగినప్పుడు రోడ్డు ప్రమాదాల వల్ల ఆక్సిజన్ ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంటుంది? అంబులెన్స్ వచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి ఆక్సిజన్ని ఏ కండిషన్స్లో వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది రోగికి? ఆక్సిజన్ కనుక ఉంటే మాత్రం ఆక్సిజన్ తప్పకుండా ఉపయోగపడుతుందండి. ఆక్సిజన్ ఎందుకంటే అది స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇస్తున్నాం మనం గాలి బదులు. సో తప్పకుండా ఆక్సిజన్ వల్ల ఉపయోగం ఉంటుంది. అది ఆక్సిజన్ ఎప్పుడూ ఉండి తీరాలండి దాంట్లో. ఓకే. ఆ యొక్క సౌకర్యం. ఓకే. వన్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము, అక్కడ ట్రామా కేర్ సెంటర్స్ అని చెప్పి ఇవాళ రేపు చాలా కార్పొరేట్ హాస్పిటల్స్లో అవైలబిలిటీలో ఉంటున్నాయి. ఇక అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి? ఇక ట్రామా కేర్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఇక మొత్తం జాగ్రత్తలు వాళ్ళకే తెలుసండి. ఒకసారి ఎమర్జెన్సీ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా దీంట్లో ప్రత్యేకమైన శిక్షణ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళంతా కూడా పూర్తిగా అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్ లో ఓన్లీ డ్యూటీ డాక్టర్స్ మాత్రమే ఉంటుంటారు. జనరల్ గా చూస్తుంటాం లేట్ నైట్స్ లో ప్రొఫెషనల్స్ డాక్టర్స్ ఉండరు. తర్వాత ఆ పర్టికులర్ జనరల్ గా ఈఎన్టీ సర్జన్ మీలాంటి సర్జన్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఉండరు. సో అటువంటి పరిస్థితుల్లో రోగికి లేదా క్షతగాత్రుడికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఏ రకంగా జరగాల్సింది? ప్రాథమికంగా ఏం చేయాలి అనేది మాత్రం అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్ ప్లస్ అతను కూడా ఎవరైతే పారామెడికల్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళంతా మాత్రం దీనికి సంబంధించి ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటేనే మంచిదండి ఎప్పుడైనా. ఓకే. డాక్టర్గా కాకుండా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఏం చెప్తారు? ఎడ్యుకేటెడ్ సిటిజన్గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు, డాక్టర్గా ఉన్నారు. సో ప్రయాణాలప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కనీసం ఎటు ప్రమాదాలని ఆపలేము, బట్ తీవ్ర గాయాలు కాకుండా ప్రాణాలు పోకుండా మనం అవాయిడ్ చేసే అవసరం పరిస్థితి ఉంటుంది? ఇక్కడ మాత్రం ప్రతి వాళ్ళకి కూడా కావాల్సింది ట్రాఫిక్ రూల్స్ యొక్క సెన్స్, రోడ్ రూల్స్ యొక్క సెన్స్ అది ఉండాలి మొట్టమొదటిగా. అది జాగ్రత్తగా బండి నడపాలి, నిర్లక్ష్యంగా నడపకూడదు. అతివేగం ప్రమాదకరమని వాళ్ళు చెప్తూనే ఉన్నారు అందరూ. ఇంకా
మామూలుగా డ్రైవింగ్ చేసేటప్పుడు ఒకవేళ 4-వీలర్ అంటాం, అంటే కార్లు కానీ ఇంకా ఇతర వాహనాలు, పెద్ద వాహనాలు నడిపేటప్పుడు మాత్రం ఖచ్చితంగా సీట్ బెల్ట్ వేసుకోవాలి. సీట్ బెల్ట్ వల్ల గాయాల యొక్క తీవ్రత తగ్గుతుంది, ప్రాణాపాయం నుంచి కూడా కాపాడుతుంది అది. ఇక 2-వీలర్స్ అంటాం, అంటే ఈ మోటార్ సైకిళ్ళు కానీ స్కూటర్లు కానీ దీని మీద వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా శిరస్త్రాణం అంటే హెల్మెట్ అది మాత్రం వేసుకోవడం క్షేమకరం అని చెప్తున్నారు. దానివల్ల ఎంతో మందికి తల దెబ్బలు తగలకుండా, ఎందుకంటే శరీరంలో ప్రధానమైన భాగం తల, దానికి దెబ్బ తగిలిన తర్వాత మాత్రం వైద్యం చేయడం కష్టం అవుతుంది. అన్ని భాగాలు రికవర్ అయినా సరే తల మాత్రం రికవర్ అవడం ఒక్కోసారి కష్టం అవుతుంది. కాబట్టి హెల్మెట్ మాత్రం ఖచ్చితంగా వేసుకోవడం అది వాళ్ళ బాధ్యత, వాళ్ళ క్షేమం కోరి చెప్తున్నది అది. అండ్ సీట్ బెల్ట్ కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత కారు యొక్క డోర్స్ యొక్క లాక్స్ కూడా లాక్ వేసుకోవడం మంచిది. ఎందుకంటే సడన్ గా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు తలుపు కనుక తెరుచుకొని సీట్ బెల్ట్ లేకపోతే అమాంతం వీళ్ళు బయటపడిపోయి ఆ వేగంతో గాయాల పాలై ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేక ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మాత్రం సీట్ బెల్ట్ వేసుకోవాలి, లోపల డోర్ లాక్స్ వేసుకోవాలి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే చిన్న పిల్లల్ని మేము చూస్తున్నాం బజార్లలో, విద్యావంతులు కూడాను ఆ పిల్లల్ని వెనక సీట్లలో ముందు సీట్లలో నిలబెట్టి డ్రైవింగ్ చేస్తున్నారు. అది ఎంత ప్రమాదకరం. పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని స్టీరింగ్ అని వాళ్ళకి మధ్యలో బాబుని పెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నారు కొంతమంది. ఇది మాత్రం ఏ రకంగా కూడాను సమర్థనీయం కాదు. వీళ్ళు ఇతరులకి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులు ఇలా చేయడం మంచిది కాదు. ఓకే, చిన్న బ్రేక్ వేసినా కూడా గాయాలయ్యే అవకాశం ఉంటుంది. తప్పకుండా. ఇప్పుడు వాహనం గనక 60 కిలోమీటర్ల స్పీడ్ తోటి వెళ్తుంది అనుకోండి, వాహనం ఉన్న వ్యక్తి కూడా 60 కిలోమీటర్ల స్పీడ్ తోటి ముందుకు వెళ్తున్నాడు. వాహనం దేనికైనా తగిలి అది కనుక ఆగిపోయింది అనుకోండి, లోపల ఉన్న వ్యక్తి ఇంకా 60 కిలోమీటర్ల స్పీడ్ లోనే ఉన్నాడు, అతను అదే స్పీడ్ తోటి ముందులో ఉన్న డాష్ బోర్డుకో లేకపోతే విండ్ స్క్రీన్ కో దేనికో దాన్ని కొట్టుకొని గాయాల పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మాత్రం సీట్ బెల్ట్ ఉపయోగం ఏంటంటే అది ముందరికి పోకుండా చేస్తుంది. ఓకే, ఇక చాలా ప్రమాదాల్లో తరచుగా మనం చూస్తూ ఉండేది చిన్న చిన్న ప్రమాదాల్లో కూడా బోన్ ఫ్రాక్చర్స్ జరిగినప్పుడు మీరు ఇందాక అన్నారు చెస్ట్ బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు అది ఊపిరితిత్తులో కానీ గుండెకు కానీ గుచ్చుకోవటం వల్ల ఆ ప్రమాదం పెద్దదయ్యే అవకాశం ఉంది అని చెప్పి. సో బోన్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు పక్కన ఉన్నటువంటి అటెండెన్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ రకంగా ఉంటాయి? మనం మామూలుగా మనిషి కనుక స్పృహలో ఉంటే మనకి అతను చెప్పగలుగుతాడు తనకి ఎక్కడ గాయమై నొప్పిగా ఉందని. ఆ ప్రాంతం మనం చూసి అక్కడ గనక ఏదైనా ఆ ఎముకలో ఏమైనా లోపం కనిపిస్తే దాన్ని కదలకుండా మనం కొన్ని చెక్కబద్దలు తీసుకొచ్చి దానిపైన పెట్టి ఏదైనా ఒక పట్టీ లాంటి ఒక వస్త్రాన్ని తీసుకొని ఆ చుట్టూ, కాబట్టి ఆ యొక్క గాయమైన భాగం అటు ఇటు కదలకుండా మనం ఉంచి మనం మళ్ళీ ప్రమాద స్థలి నుంచి ఆసుపత్రికి తరలించవలసి ఉంటుందండి. ఓకే డాక్టర్ గారు, చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకి తద్వారా పెద్ద నష్టాలకు దారితీస్తున్నాయి. చిన్న చిన్న నిర్లక్ష్యాల్లో ఒకటి ఇందాక మీరు అన్నట్టుగా సీట్ బెల్ట్ పెట్టుకోపోవటం, తర్వాత హెల్మెట్లు పెట్టుకోపోవటం. అవే కాకుండా ఫస్ట్ ఎయిడ్ కిట్ కంపల్సరీ అయినా సరే చాలా చోట్ల మెయింటెనెన్స్ ఇక్కడ చూడట్లేదు మనం. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇటువంటి చోట్ల డాక్టర్ లేని చోట, డాక్టర్ల అవైలబిలిటీ లేని చోట ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎంతవరకు రోల్ ప్లే చేస్తుంది ఈ ప్రమాదాల్లో? ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది మనకి అందుబాటులో ఉంటే మాత్రం తద్వారా గాయాలకు మాత్రం ఏదో ఒక మనం పరిచర్య చేసే అవకాశం ఉంది అంబులెన్స్ వచ్చే లోపల. కాబట్టి ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అనేవి ఒక స్టాండర్డ్ కిట్, దాంట్లో ఏమేమి ఉండాలి అనేవి మనకి అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ మనకి గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం అది పెద్ద ఖరీదు కూడా కాదు. ఆ కిట్స్ని మనం ప్రధాన రోడ్ల కూడల్లో, మనకి నేషనల్ హైవేస్ అంటే ప్రధాన హైవేస్లో రోడ్ల మీద వీలైనన్ని చోట్ల మనం అది అందుబాటులో ఉంచాలి. దానితో పాటు ఒక ప్రథమ చికిత్స ఎలా ఇవ్వాలి అనే సమాచారాన్ని కూడా మనము ఆ కిట్ తోటి పాటు అక్కడ పెట్టుంచాలి. అది కాక ప్రథమ చికిత్స అనేది కేవలం ఒక వ్యక్తి కొద్ది మంది ప్రొఫెషనల్స్కి అంటే వాళ్ళకి సంబంధించిన విషయం కాదు. ఇది ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సింది. ఎందుకంటే గాయాలైన వ్యక్తికి ఎవరికి అవుతుందో తెలియదు, ఎప్పుడు అవుతుందో తెలియదు. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా దీని గురించి ఎడ్యుకేషన్ అవగాహన కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలి. సో దీని ద్వారా ప్రథమ చికిత్స అనేది ప్రతి వాళ్ళకి మీడియా ద్వారా ఇంకా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఈ యొక్క బోర్డ్స్ని డిస్ప్లే చేస్తూ అది ఇవ్వాల్సిన బేసిక్ ట్రైనింగ్ మాత్రం ప్రతి వ్యక్తికి కూడా మనం సమాచారం అందించాల్సిన విషయం తప్పకుండా ఉంది. అయితే ఇది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఇస్తే సరిపోదు, ఇది నిరంతర ప్రక్రియగా ఉండాలి. ముఖ్యంగా విద్యాలయాల్లో చిన్నపిల్లల వయసు నుంచి, చిన్నతనం నుంచే మనం కనుక ఈ చిన్నపిల్లల్లో ఈ అవగాహన కలిగిస్తే చిన్నపిల్లలు కూడా మనకి పెద్ద అయ్యేటప్పటికి కానీ మధ్యలో కానీ ఎప్పుడైనా సరే వాళ్ళు తోటి క్షతగాత్రులకి ఎవరికైనా సరే సహాయం చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యాలయాల్లో దీన్ని కూడా ఒక కరిక్యులంలో ఒక పార్ట్గా పెడితే ప్రథమ చికిత్స
ఇది చాలా ఉన్నతంగా ఉంటుంది. ఇది ప్రభుత్వం వాళ్ళు కూడా వాళ్ళ దృష్టిలో వెళ్తే మంచిదని తెలుస్తుంది. ఓకే, ఇక ఇందాక మీరు అన్నారు రక్తస్రావం అయిన చోట ఒక క్లాత్ని తీసుకొని, అందుబాటులో ఉన్న క్లాత్ని తీసుకొని గట్టిగా ఒత్తే ప్రయత్నం చేయాలని చెప్పి, ఇటువంటి రోడ్డు ప్రమాదాలు సీరియస్ ఇంజురీస్ అయినప్పుడు ఒకటి కంటే ఎక్కువ చోట్ల రక్తస్రావం జరుగుతూ ఉన్నప్పుడు దేన్ని సీరియస్గా, ఏ భాగాల్లో, శరీర భాగాల్లో ఉన్నటువంటి రక్తస్రావాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అటెండెంట్స్, దేనికి ముందుగా చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది? అంటే ఇప్పుడు సపోజ్ తలలో రక్తస్రావం అవుతుంది అనుకోండి, అది బయట నుంచి మనం ఆపగలిగేది కాదు. ఎందుకంటే తలలో అది పొర్రె అంటే స్కల్ ఉంటుంది, ఎముక ఉంటుంది. అలా కాకుండా కొన్ని భాగాలు ఎక్కడైనా కట్ అయ్యి అంటే తెగి అక్కడి నుంచి గాయం అవుతుంది అనుకోండి, అలాంటి చోట్ల మాత్రం మనం ఈ యొక్క గుడ్డను పెట్టి మనం రక్తం ఆపచ్చు. కానీ కొన్ని ఇంటర్నల్ బ్లీడింగ్ అంటే కడుపు లోపల బ్లీడింగ్ లేకపోతే ఛాతీ లోపల బ్లీడింగ్, అలాంటి వాటికి మాత్రం మనం గుడ్డతో ఆపలేము. కాబట్టి మనం చేయగలిగే దాంట్లో ఏంటంటే వీలైనంత త్వరలో మనం ఆసుపత్రికి తరలించి అతనికి ఎంత రక్తం పోయిందో అంత రక్తాన్ని మనం మళ్ళీ ఆ యొక్క ఫ్లూయిడ్ ట్రాన్స్మిషన్ రీప్లేస్మెంట్ చేయడానికి మాత్రం ప్రయత్నం చేయాలి. అయితే దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఒక క్షతగాత్రుడికి దగ్గర అతనికి ప్రతి వ్యక్తికి ఒక ఐడెంటిటీ కార్డు ఉండాలి. ఆ ఐడెంటిటీ కార్డులో తన రక్తం యొక్క గ్రూప్ ఉంటే మాత్రం ఇది చాలా ఉన్నతంగా పనిచేస్తుంది. ఎందుకంటే తన రక్తం ముందే తెలుసు కాబట్టి అక్కడ అందుబాటులో ఉన్న రక్తం కనుక ఈ గ్రూప్ అయితే వెంటనే అతని రక్తం అందించేసి మనం అతని ప్రాణాన్ని కాపాడటానికి అవకాశం ఉంది. ఓకే, ప్రతి వాళ్ళు ఒక ఐడెంటిటీ కార్డు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి, వాళ్ళ గ్రూప్ రక్తం గ్రూప్. ఇక చాలా ప్రమాదాల్లో తెల్లారి పేపర్లో చదువుతున్నప్పుడు కానీ డాక్టర్ రిపోర్ట్స్ పరిశీలించినప్పుడు కానీ తలకు తీవ్రమైన గాయాలు కావటం వల్లే మరణించారు అని చెప్పి వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం. సో తలకు జరిగినటువంటి గాయాలను ఎంత సీరియస్గా మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఫస్ట్ ఎయిడ్ ద్వారా కానీ టువర్డ్స్ హాస్పిటల్ ఆ రూట్లో జరిగే ట్రీట్మెంట్ కానీ తర్వాత హాస్పిటల్లో జరిగే ట్రీట్మెంట్ కానీ ఎంతవరకు ఇంపార్టెంట్? తలకు గాయాలు అవి రకరకాలుగా ఉంటాయండి. అయితే తలకు గాయమైన వ్యక్తి అతను స్పృహలో ఉన్నాడా లేదా ముందు మొట్టమొదటిగా మనం చూడాలి. అక్కడ తలకు గాయాలైన వ్యక్తి ఆ గాయమైన ప్రదేశం నుంచా లేకపోతే చెవుల్లో నుంచా ముక్కులో నుంచా ఎక్కడి నుంచి రక్తం కారుతుందో చూడాలి. అలాంటి సందర్భాల్లో మనం ఏంటంటే ఆ రక్తం అతను సామాన్యంగా తలకు గాయమైన వ్యక్తి సరైన స్పృహలో ఉండడు కాబట్టి ఆ రక్తం ఏదైతే ఉందో అది లోపలికి నెమ్మదిగా లోపలికి ట్రికిల్ అవుతూ అది ఊపిరితిత్తులోకి వెళ్ళి అతని ఊపిరితిత్తులకి అడ్డం పడి తద్వారా అతని గుండె ఆగిపోయి ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి రక్తం కారుతుంది అనుకున్నప్పుడు మొట్టమొదటిగా అతని తలను పక్కకు తిప్పి సాధ్యమైనంత వరకు ఆ రక్తం బయటికి వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఊపిరితిత్తులకు మాత్రం కిందకు మాత్రం వెళ్లకుండా చూసుకోవాలి ప్రధానం. ఓకే, ఇక ఒకసారి ట్రామా కేర్ సెంటర్ వెళ్ళిన తర్వాత పేషెంట్ తరఫున లేదా క్షతగాత్రుడి తరఫున వీళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ డాక్టర్కి వేయొచ్చు ట్రీట్మెంట్కి సంబంధించి త్వరగా అయ్యేలా? ట్రీట్మెంట్ త్వరగా చేయడం, ట్రీట్మెంట్ ఎలా చేయడం మొత్తం కూడా అక్కడ ఉన్న ఆ ట్రామా కేర్ సెంటర్ వాళ్ళకి పూర్తి బాధ్యత ఉందండి. ఇక మనం వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ బాధ్యతలు ఏంటో వాళ్ళకి తెలియాలి, వాళ్ళు తెలుసుకుంటారని మనం అనుకోవాలి. మనం ఓకే, ఇక మీరు అన్నట్టుగా ఇందాక ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి కానీ మినిమం ట్రీట్మెంట్కి సంబంధించి కానీ బాగా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలి అంటున్నారు. సో అవగాహనకి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఒక డాక్టర్గా, ఒక సివిలియన్గా మీరు? ఎవరికి వాళ్ళు మాత్రం ఇది ఎవరిదో బాధ్యత అనుకోకుండా, ఎందుకోసం అంటే ఎవరికి దెబ్బ తగులుతుందో తెలియదు, ఆ దెబ్బ తగిలిన వ్యక్తి చుట్టూతో ఎవరు ఉంటారో కూడా తెలియదు. కాబట్టి ఈ యొక్క గాయాలైన వ్యక్తికి ప్రథమ చికిత్స అందించడం అనేది మాత్రం తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తిది. అతను దానికోసం ప్రత్యేకమైన చదువు విద్య కూడా అవసరం లేదు. కాబట్టి ఇది పల్లె ప్రాంతాల నుంచి పట్టణాల వరకు అన్ని చోట్ల మాత్రం దీని గురించి అవగాహన కలిగించాల్సిన అవసరం చాలా అవసరం ఉంది. ఇప్పుడు దానికి ప్రభుత్వము స్వచ్ఛంద సంస్థలు ఇద్దరు చొరవ తీసుకొని ముందుకు రావాల్సి ఉంటుంది. దీనివల్ల ఎన్నో విలువైన ప్రాణాలు కాపాడొచ్చు మనం. ఓకే, క్రానిక్ డిసీజెస్ బీపీ, షుగర్ లేదా ఫిట్స్ ఇటువంటి వాళ్లకు ఇంకా టైం తక్కువగా ఉంటుంది. జనరల్గా యూత్ కానీ ఇటువంటి డిసీజెస్ లేని వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి ఇంకా టైం తక్కువగా ఉంటుంది యాక్సిడెంట్స్ జరిగినప్పుడు. నిన్న ఎర్రనాయుడు గారి పరిస్థితి కూడా చూస్తే బీపీ పల్స్ పూర్తిగా డౌన్ అయిపోయి కాబట్టి కాపాడలేని పరిస్థితి ఉంది అని చెప్పి కూడా విన్నాము. ఇటువంటి పరిస్థితుల్లో క్రానికల్ డిసీజ్ ఉన్న వాళ్ళ ఆ వ్యక్తుల పరిస్థితిలో ఎటువంటి ఇమీడియట్ యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది? అంటే ఇలా మామూలుగా వీళ్ళకి కొంతమందికి మనము క్లోపిడోగ్రిల్ లేకపోతే ఆస్పిరిన్ అనే ఒక పదార్థం మనం ఇస్తాం. ఇది ఎందుకంటే రక్తం గడ్డగట్టకుండా వాళ్ళకి గుండెపోటు రాకుండా స్ట్రోక్స్ రాకుండా ఈ మందు ఇస్తుంటాం మామూలుగా. ఇది షుగరు అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై బీపీ ఉన్న వాళ్ళకి ఇస్తుంటారు మందులు. అయితే ఈ క్లోపిడోగ్రిల్ కానీ ఆస్పిరిన్ మీద ఎవరైనా వ్యక్తి ఉన్నాడు అని అంటే మాత్రం అతనికి గాయమైన చోటు నుంచి వేరే సాధారణ వ్యక్తుల కంటే ఎక్కువసేపు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది మాత్రం అతను తీసుకుంటున్నాడా అనేది తెలిస్తే మాత్రం ఇంకా తొందరగా మనం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి
మిగతా వ్యక్తులకి ఆగినంత తొందరగా రక్తం ఆగదు. కాబట్టి ఈ సమాచారం తెలిస్తే మాత్రం ఇంకొంచెం తొందరగా మనం చర్యలు తీసుకుంటాం. ఓకే. అండ్ అక్కడ మనం ఆ ట్రామా కేర్ సెంటర్ తీసుకెళ్ళిన తర్వాత వైద్యులతో కూడా ఈ మాట చెప్తే ఇంకొంచెం బాగుంటుంది. ఓకే. మీరు అన్నారు ఇందాక ఎక్కడైనా గాయాలు జరిగే అవకాశం ఉంది, హాస్పిటల్కి వెళ్లే వరకు మనకు ఎక్కడెక్కడ గాయాలయ్యో తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి, అంబులెన్స్ లేని పరిస్థితుల్లో ఆ పేషెంట్ని, ఆ క్షతగాత్రుడిని హాస్పిటల్కి తరలించే విషయంలో ఏ వెహికల్స్ని ప్రిఫర్ చేస్తే బాగుంటుంది, అది కూడా ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది? ఏ వెహికల్ అయినా సరే అతను పూర్తిగా అతని వెన్నుపూస ఎక్కడా కూడాను తల నుంచి నడుము వరకు ఎక్కడా వంగకుండా మనం తీసుకెళ్లే పరిస్థితి కావాలండి. కాబట్టి అతని గట్టి బల్ల మీద ఈ ప్రాంతం వరకు మాత్రం ఎక్కడ వంచకుండా తీసుకెళ్లే అలాంటి అనువైన వాహనాలు మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. వెన్నుపూస ఎక్కడ వంగకూడదు, అది ప్రధానమైంది. ఓకే. ఇందాక మీరు అన్నారు కార్డు ఉంటే, బ్లడ్ గ్రూప్ కి సంబంధించిన ఒక కార్డు ఉంటే బాగుంటుందని చెప్పి. ఒక బ్లడ్ గ్రూపే కాకుండా ఈ క్రానికల్ డిసీజెస్ కి సంబంధించి, తర్వాత తనకున్నటువంటి ఇతరత్ర సమస్యల గురించి కూడా ఒక కార్డు అందుబాటులో ఉంటే కుటుంబ సభ్యులకు తెలిసి, కుటుంబ సభ్యులు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకునే లోపు ఈయనకు మెడికేషన్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి కార్డు కూడా అవైలబిలిటీలో ఉంటే బాగుంటుంది అని చెప్పి మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా డాక్టర్ గా? ఆ కార్డు ఎవరికి వాళ్ళు తయారు చేసుకోవచ్చు. ఆ కార్డులో తనకి ముఖ్యంగా కావాల్సింది తన పేరు, తన యొక్క వయసు, తను ఈ యొక్క ఎవరెవరినైతే కాంటాక్ట్ చేయాలి, ఓకే, ఒకవేళ ప్రమాదంలో ఉన్నప్పుడు ఆ కాంటాక్ట్ వ్యక్తుల పేర్లు ఉంటే మాత్రం బాగుంటుంది. ఎందుకంటే బంధువులు వాళ్ళకి ఎవరికైనా తెలియజేయడానికి. దాంతో పాటు అతనికి ఉన్న ప్రధానమైన జబ్బులు, ఓకే, ఒకవేళ అతను ఏదైనా మందులు వాడుతుంటే అందులో ఇది ప్రధానమైంది క్లోపీ ట్యాబ్, క్లోపీ వాస్ అలాంటి అంటారు. అంటే క్లోపిడోగ్రిల్ అనే మందు ఉంటుంది దాంట్లో. ఆస్పిరిన్ అంటాం, ఇకోస్ప్రిన్ అంటాం. ఆస్పిరిన్, ఆ ఆస్పిరిన్ పదార్థాలు తీసుకుంటుంటే దానికి ప్రత్యేక ఇకోస్ప్రిన్ అది మెన్షన్ చేసి ఉంటే మాత్రం, ఎందుకంటే వీళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అవకాశం ఉంది మిగతా వ్యక్తుల కంటే, ఇది చాలా అవసరం అండి. ఓకే. ఇక బీపీ, షుగర్ పేషెంట్స్ లో ఎక్కువగా వాళ్ళు షాక్కి గురవటం కానీ, వాళ్ళకి ఇచ్చే మెడికేషన్ తొందరగా వాళ్ళకి పూర్వపు స్థితికి తీసుకురాలేకపోవటం కానీ చూస్తూ ఉంటాము. సో ఈ రెండు జబ్బులు ఉన్నటువంటి పేషెంట్స్ కి సంబంధించి ప్రమాదాల విషయంలో ఎటువంటి ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది? బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి అంటే హై బీపీ ఉంటుంది. హై బీపీ ఉన్న వాళ్ళకి అంటే ఇప్పుడు రక్తస్రావం అయ్యేటప్పుడు నార్మల్గా బీపీ పడిపోతుంది. అయితే వీళ్ళలో ఏంటంటే రక్తనాళాలు మిగతా వాళ్ళ లాగా ఉండదు. ఎందుకంటే ఎథెరోస్క్లెరోసిస్ అని చెప్పి రక్తనాళం అది కొంచెం గట్టిగా ఉంటుంది. తద్వారా ఏంటంటే ఆ రక్తనాళం కుంచుకుపోయి తనంతటి తనుగా అది అంటే మూసుకుపోయి రక్తం కాకుండా ఆపగలిగే శక్తి వాళ్ళకి తక్కువ ఉంటుంది. కాబట్టి వేరే వాళ్ళకంటే వీళ్ళలో ఇంకా ఎక్కువ రక్తం పోయే అవకాశం ఉంది. ఓకే. కాబట్టి ఇది కొంచెం వాళ్ళకి అది డిసడ్వాంటేజ్ అవుతుందండి. ఓకే. ఇక చిన్నపిల్లల మరణాలు కూడా చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. మీరు అన్నట్టుగా జస్ట్ ఇట్లా నిలబెట్టి తర్వాత స్టీరింగ్ ముందు కూర్చోబెట్టుకొని ఈ ప్రయాణాలు చేయటము, దానివల్ల తొందరగా శిశువులు మరణించడం కూడా చూస్తూ ఉంటాం. శిశువులకు సంబంధించి ఈ ట్రాన్స్పోర్టేషన్లో కానీ, తర్వాత ట్రీట్మెంట్కి సంబంధించి కానీ ఎటువంటి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది? పెద్దవాళ్ళలో ఏం జాగ్రత్తలు తీసుకుంటామో శిశువుల్లో కూడా అదే జాగ్రత్తలు తీసుకుంటాం. ఇందులో పెద్ద తేడా లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు పసిపిల్లలు, వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళని ఒక వాహనంలో తీసుకెళ్లే విధానాన్ని అది పెద్దవాళ్లే వాళ్ళు జాగ్రత్తగా తీసుకెళ్లాల్సిన బాధ్యత, కనీస బాధ్యత ఉంది. చిన్నపిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో ముందు సీట్లో కూర్చోబెట్టకూడదు. అండ్ ప్రతి వ్యక్తి కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే తన యొక్క సీట్ బెల్ట్స్ వేరే కారులో ఇతర భాగాలు ఎలా ఉన్నాయో సీట్ బెల్ట్ కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. సీట్ బెల్ట్ లో మాత్రం ఏమాత్రం లోపం ఉన్నా సరే దాన్ని వెంటనే సరి చేయించాల్సిన బాధ్యత. ఎందుకంటే ప్రమాదంలో కాపాడేది సీట్ బెల్ట్. కాబట్టి వెనక సీట్లో కానీ ముందు సీట్లో కానీ సీట్ బెల్ట్స్ మాత్రం సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అది మాత్రం తప్పకుండా చూసుకోవాల్సి ఉంటుందండి వాళ్ళు ఎవరైనా సరే. అండ్ చిన్నపిల్లలకు సంబంధించినంత వరకు మాత్రం చిన్నపిల్లలు మాత్రం మన విదేశాల్లో అయితే వాళ్ళకి చిన్నపిల్లలకి ప్రత్యేకంగా వెనక ఒక బకెట్ లాంటి అందులో కూర్చోబెట్టి దానికి సీట్ బెల్ట్ బిగించి వాళ్ళని సీట్కి అనుసంధానం చేస్తారు. కానీ ఇక్కడ మనం గమనిస్తుంది మన దేశంలో కొంత నిర్లక్ష్యం వల్ల వాళ్ళని ముందు కూర్చోబెడుతున్నారు. అలాగే ఈ హెల్మెట్స్ కూడా చూస్తుంటే హెల్మెట్ తొడుక్కుంటున్నారు, దానికి బక్కులు పెట్టుకోవట్లేదు. ఓకే. అలాంటప్పుడు హెల్మెట్ తొడుక్కున్నప్పుడు అంత వేగంతో కింద పడినప్పుడు హెల్మెట్ కూడా ఊరికి కింద పడిపోతుంది. కాబట్టి అలాంటప్పుడు ఊరికే తగిలించుకొని పోవడం అది అంతవరకు సంబంధించి. కాకపోతే ఈ ప్రభుత్వం కూడాను వాళ్ళు కొంచెం దీనికి కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి, చట్టాలు ఇంకా కఠినంగా ఉండాలి. ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఒక్కొక్కసారి గట్టిగా చెప్పవలసింది ఏంటంటే ఒకవేళ మీరు క్షతగాత్రుడు అయితే ప్రమాదంలో మీరు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారా లేదా, ఒకవేళ అన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మేము ఇన్సూరెన్స్ కవర్ చేయడం ఇబ్బందికరంగా మారుతుంది అని కనుక వాళ్ళకి వార్నింగ్ ఇస్తే ఇంకొంచెం వీళ్ళు బాధ్యతలు మెలుగుతారేమో, మరోసారి గుర్తు చేసిన వాళ్ళు అవుతారు. ఓకే. కాబట్టి ఆ నిర్లక్ష్య ధోరణి పోవాలి మొట్టమొదటి. ఇక యాక్సిడెంట్ కాగానే క్షతగాత్రుడు స్పృహలో ఉన్నాడు,
తర్వాత మిగతా శరీర భాగాలకంతా కూడా పూర్తిగా గాయాలయ్యాయి. తనకు తాను స్పందించే పరిస్థితి ఉంది, అయినా సరే ఒక రకమైనటువంటి షాక్ లో ఉండిపోయి తను మిగతా వాళ్లకు కమ్యూనికేట్ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళకు డాక్టర్గా ఏం సజెస్ట్ చేస్తారు మీరు? వాళ్ళు ఎట్లా కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంది? తనలో జరిగినటువంటి డ్యామేజ్ ని వాళ్ళు తొందరగా ఐడెంటిఫై చేయడానికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? క్షతగాత్రుడు మాత్రం తను పెద్దగా చెప్పలేడండి. అతని గాయాలైన ఆ గాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతకాల్సిన బాధ్యత మంది. ఓకే, అతని పలకరించి మనం, ఎందుకంటే అతను స్పృహలో ఉన్నాడా లేదా, రెండవది ఏంటంటే అతని శ్వాస ఉందా లేదా. సో అతను పలుకుతున్నాడు, ఊపిరి పీల్చుకుంటున్నాడు అంటే మాత్రం, కాబట్టి మన శ్వాస భాగాన్ని పక్కన పెట్టి మనం మిగతా విషయాలు చూసుకోవచ్చు. అదే ప్రధాన. చాలా సందర్భాలు చూస్తుంటాం సార్, పక్క వాళ్ళు అడుగుతున్నా కూడా అబ్బా అమ్మ అంటూ కేకలేయటము, గాయాల తీవ్రతను బట్టి అరవటం తప్ప కమ్యూనికేట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. చాలా మంది ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత అయ్యో ఇక్కడ పలానా జరిగిందని చెప్పి ఈయన చెప్పగలిగి ఉంటే బాగుండేది అని చెప్పి కూడా మనం ఆ ఎక్స్పెక్టేషన్ కూడా ఉంటుంది ఆ క్షతగాత్రుడి దగ్గర నుంచి. గాయాల పడిన వ్యక్తి మాత్రం పెద్దగా అతను చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు మనకి. చుట్టూతో ఉన్న వాళ్ళే ఒక బాధ్యత అది. ఓకే, అతనికి ఏం చేయాలి అనేది మాత్రం అతనికి మాత్రం చెప్పడు. అతనికి ఏం చేయాలనేది మాత్రం చుట్టూతో ఉన్న వాళ్ళు వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి. అతను గాయాలపైన వ్యక్తికి అంత అతను చాలా కన్ఫ్యూజన్ ఉంటాడు అతను. ఓకే, కాబట్టి అతనికి సపరిచర్యలు అందించాల్సిన బాధ్యత చుట్టూతో ఉన్న వాళ్ళదే, కానీ అతను పెద్దగా చెప్పేది ఏం లేదు. ఓకే, అతనికి మహా చెప్తే తన ఐడెంటిఫికేషన్ చెప్తాడు, ఎవరిని కాల్ చేయాలని చెప్తాడు, అంతవరకేనండి. ఓకే డాక్టర్ గారు, మొన్న చూసాము బస్ ప్రమాదాలు 2-3 వరుసగా జరిగిన తర్వాత ఆర్టీఏ అధికారులు విస్తృతమైన తనిఖీలు చేశారు ఈ స్కూల్ బస్సెస్ మీద, కాలేజ్ బస్సెస్ మీద, బ్రేక్కి సంబంధించి కానీ, వెహికల్ ఇన్స్పెక్టర్స్ కానీ, తర్వాత బ్రేక్ ఇన్స్పెక్టర్లు కానీ. అట్లాగే ఈ అంబులెన్స్ల మీద కూడా ఒక రకమైనటువంటి నిఘా ఉండాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అని చెప్పి ప్రభుత్వాలేమో మేము నిధులు ఇస్తున్నాము చెప్పి అంటున్నాయి, బట్ అక్కడ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పూర్తిగా అవైలబిలిటీ ఉండట్లేదు అంబులెన్స్కి సంబంధించి. నిన్న ఎర్రనాయుడు గారి ఘటనలో కూడా అందులో ఆక్సిజన్ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం జరిగింది అని చెప్పి అనుకున్నాం. ఇటువంటి సందర్భాల్లో వాటి మీద కూడా నిర్లక్ష్యం ఉండకుండా నిఘా ఉండాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? సామాన్యంగా అంబులెన్స్ అంటే ఒక 4 గాన్ల బండి, అందులో ఒక రోగిని ఒక ఆసుపత్రి నుంచి డయాగ్నోస్టిక్ సెంటర్కో లేకపోతే డయాగ్నోస్టిక్ సెంటర్ నుంచి ఆసుపత్రికి తీసుకెళ్ళి కేవలం ఒక సాధారణ వాహనం అనే భావనలో చాలా మందిలో ఉంది. ఓకే, అసలు అంబులెన్స్ అంటే ఏమిటి? ఆ అంబులెన్స్ అంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు దాన్ని డీల్ చేసే అంబులెన్స్ వేరుగా ఉంటుందా, లేకపోతే సాధారణ అంబులెన్స్ వేరుగా ఉంటాయా? వాటికి మాత్రం చక్కటి కేటగరైజేషన్ చేసి, అంటే దానికి విడదీసి, ఒక ప్రమాదం జరిగినప్పుడు ఒక అంబులెన్స్ లో ఉండవలసిన ఏంటి, అందులో వ్యక్తులు కానీ సరైన శిక్షణలో ఉన్నారా, అందులో ఎక్విప్మెంట్ సరిగా ఉందా లేదా, అండ్ దీన్ని మాత్రం చక్కగా ప్రభుత్వం వాళ్ళు జాగ్రత్తగా పర్యవేక్షించి దానికి ఎప్పటికప్పుడు కూడాను సర్టిఫికెట్లు, అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి చెక్ చేసి దానికి ఒక సర్టిఫికేట్, ఒక లేబుల్ పెట్టాలి. ఓకే, ఈ అంబులెన్స్ సరైన కండిషన్లో ఉంది అనేది మాత్రం వీలైనంత తొందరగా ప్రతి నెలకి కానీ 2 నెలలకు కానీ చెక్ చేసి ప్రతి అంబులెన్స్లో అన్ని అది పర్ఫెక్ట్గా డీల్ చేస్తుంది. అందులో ఉన్న వ్యక్తులు, ఆ అంబులెన్స్ వ్యాను మంచి కండిషన్లో ఉందా, ఇవి మాత్రం చెక్ చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వాన్ని. ఓకే, ఇక అంబులెన్స్ విషయానికి వస్తే ఆ బాధ్యత ప్రభుత్వాన్ని మాత్రమేనా, లేదా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా దాన్ని బాధ్యతగా తీసుకొని అంబులెన్స్ల సౌకర్యాలు పెంచాల్సిన అవసరం ఉందా? అసలు అంబులెన్స్ లో సౌకర్యాలు పెంచడమా తగ్గించడం కాదు, అసలు అంబులెన్స్ లో ఏముండాలి అనే అవగాహన మాత్రం ఆ ఆసుపత్రి యాజమాన్యానికి ఉండాలి. ప్రభుత్వంలో మెయింటైన్ చేస్తున్న ప్రభుత్వంలో ఉన్న ఆ వైద్య శాఖ అధికారులకి ఉండాలి. ఖచ్చితంగా దానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, ఆ ప్రమాణాలను పాటిస్తూ దానికి అనుగుణంగా అంబులెన్స్ తయారు చేసుకోవాలి. అంతేగాని ఏదో ఒక 4 గన్లో ఉన్న ఒక డబ్బా లాంటిది ఒక వాహనం పెట్టి దానికి అంబులెన్స్ అని రాసి అదే అంబులెన్స్ ఒక వ్యక్తిని ఇక్కడి నుంచి ఒక చోట నుంచి ఇంకో చోట తరలించే సాధారణ వాహనంగా మాత్రం అంబులెన్స్ ని మనం ట్రీట్ చేయకూడదు. అంబులెన్స్ లో ఉండాల్సిన కనీస అవసరాలు వ్యక్తులు కూడా ముఖ్యం. ట్రైన్ అయిన వ్యక్తులు చాలా ఇంపార్టెంట్ దాంట్లో, అది మాత్రం చాలా అవసరం అండి. ఇక చాలా సందర్భాల్లో నేను ఇంతకు ముందు ప్రశ్న అడిగినట్టుగా 108 నోటెడ్ గా ఉన్నట్టుగా చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్పిటల్స్ లో నెంబర్స్ అంత నోటెడ్ గా ఉండట్లేదు. సామాజిక బాధ్యత కాదా అంబులెన్స్ ని మెయింటైన్ చేయడం? ప్రతి హాస్పిటల్ కి సంబంధించి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా కొన్ని అంబులెన్స్లు పెట్టి ఇప్పుడు పెడుతున్నారు, బట్ ఈ 108 జనాల్లో ఉన్నటువంటి అవగాహన దీని గురించి మిగతా ప్రైవేట్ హాస్పిటల్స్ అంబులెన్స్ మీద ఉండట్లేదు. సో ప్రమాదం జరిగిన చోట ఒకవేళ 108 అందుబాటులో లేకపోయినా సరే మీరు ఇందాక ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఎట్లయితే డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉందో అట్లా వీటి నెంబర్లు కూడా ఇంకా విస్తృతంగా ముఖ్యంగా హైవేల మీద అవైలబిలిటీలో ఉండాల్సిన అవసరం ఉందా లేదా?
ఇప్పుడు విదేశాల్లో అయితే ఉదాహరణకి అమెరికా లాంటి చోట్ల 199 అనే ఒక నెంబర్ అయితే ఉంది. ఒక నెంబర్ చేస్తే మనకి ఆ నెంబర్ చేస్తే మాత్రం మనకి అన్ని రకాల అంటే ఎక్కడెక్కడ అంబులెన్స్లు ఉన్నాయి అందరికీ సమాచారం వెళ్ళిపోతుంది. అట్లా ఇక్కడ కూడాను మనం ఒక్కొక్క అంబులెన్స్ కి ఒక్కొక్క సెంటర్కి ఒక్కొక్క నెంబర్ పెట్టి అలా ఆ నెంబర్లు గుర్తుంచుకునే అవకాశం మాత్రం మనకు కష్టం. ప్రమాదం జరిగిన సమయంలో ఈ నెంబర్లన్నీ ఎవరికి గుర్తుండవు. కాబట్టి ఒక్క కామన్ నెంబర్, ఒక సింగిల్ నెంబర్ కనుక మనం డయల్ చేస్తే అక్కడి నుంచి ఎక్కడెక్కడ అంబులెన్స్లు అందుబాటులో ఉన్నాయో అక్కడికి వెళ్ళే ఆ వ్యవస్థ మాత్రం ఇంత టెక్నాలజీ ఈరోజు అభివృద్ధి చెందింది. మొబైల్స్ కానీ సెల్ ఫోన్స్ ఇంత డెవలప్ అయినాయి. అలాంటివి ఇంత కంప్యూటర్స్ డెవలప్ అయిన వ్యవస్థలో సమాచార వ్యవస్థ ఇంతగా అభివృద్ధి చెందిన తర్వాత ఒక్క నెంబర్కి చేస్తే మాత్రం అన్ని అంబులెన్స్ సెంటర్స్ కూడా దీని సమాచారం చేరవేసే వ్యవస్థ మాత్రం మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకే, ప్రతి రీజియన్ లో కూడా ఒక సెంట్రల్ కోఆర్డినేషన్ సెంటర్ ఉండాలి అంబులెన్స్ కి సంబంధించి. అవును, ఒక్క నెంబర్ చేస్తే మాత్రం అన్ని చోట్లకి వెళ్ళాలి. ఇప్పుడు ఎట్లయితే హైదరాబాద్ సిటీలో 100 కొట్టంగానే పోలీస్ వాళ్ళకి వెళ్తుందో అట్లే ఆ నెంబర్ కి కూడా ప్రైవేట్ వాళ్ళు అటు ప్రభుత్వం రెండు కూడా ఒక కామన్ నెంబర్. ఆ నెంబరు అది ప్రభుత్వ వాహనం అయినా కావచ్చు, ప్రైవేట్ వాహనం, అందరికీ మాత్రం అందుబాటులో వెళ్ళిపోతే ఆ దగ్గరలో ఉన్న ఏ అంబులెన్స్ అయితే ఉందో అది వెంటనే అక్కడికి వచ్చి చేరే అవకాశం ఉంటుంది. ఓకే, మీరు కోట్ చేసినట్టుగా మిగతా దేశాలకి ఇక్కడికి పోలిస్తే చాలా డెవలప్డ్ కంట్రీస్ లో, మనది కూడా డెవలపింగ్ కంట్రీ అంటున్నాము, వాటితో పోలిస్తే ఇక్కడ యాక్సిడెంట్ అయిన తర్వాత డాక్టర్లు కానీ అంబులెన్స్ కానీ స్పందించే టైం ఎక్కువగా ఉంటుంది. వాస్తవంగా ఆ సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయి. ఆ రియాక్షన్ టైం ని ఇంకా తగ్గించాల్సిన అవసరం ఎట్లా ట్రై చేయాల్సి ఉంది దానికి సంబంధించి? మనకి విదేశాల్లో అయితే 5 నిమిషాల లోపే అంబులెన్స్ వచ్చేస్తుంది గాయపడ్డ ప్రమాదం జరిగిన స్థలానికి. మనకి ఇక్కడ మనం చెప్పలేము ఇంకా 5 నిమిషాలు శతగాత్రుడి అదృష్టం అంతే. అక్కడ ఎంత గంట, అరగంట అయినా పట్టొచ్చు, గంట అయినా పట్టొచ్చు, 2 గంటలైనా పట్టొచ్చు. మనం ఇక్కడ గమనించాం. ఇంకా ఒక్కొక్కసారి మనం అంబులెన్స్ గురించి ఫోన్ చేస్తే మా దగ్గర పెట్రోల్ లేదంటారు కొంతమంది. సో ఇలాంటి అంబులెన్స్ వ్యవస్థ మంచిది చాలా చూస్తున్నామండి. సిబ్బంది లేరని, పెట్రోల్ లేదని చెప్పి మూలకు పడింది చాలా రోజులైంది, పర్టికులర్ ఏరియా 108 అని చెప్పి పేరుకే మనం అంబులెన్స్ మనం మెయింటైన్ చేస్తున్నట్టు అట్లా మాత్రం ఉండకూడదండి. అంబులెన్స్ అంటే అంబులెన్స్ కరెక్ట్ గా ఉండాలి. ఓకే, కాలర్ టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. సార్ నా పేరు రెడ్డి రమణ, మాది విజయనగరం జిల్లా శివరిపల్లి సార్. చెప్పండి రమణ గారు. సార్ నేను సోషల్ వర్కర్. ఓకే, ఈ ఫస్ట్ ఎయిడ్ మీద నేను ట్రైనింగ్ కూడా అయ్యాను సార్ హైదరాబాద్ లో, రెడ్ క్రాస్ తరఫున. సో ఈ క్లాసులు కూడా ఇస్తున్నాను సార్ విద్యార్థులకి. ఓకే, అయితే ఇప్పుడు మనకి హఠాత్తుగా వ్యక్తి గుండెపోటుతో వస్తుంది కదా సార్. సో ఆ విధంగా మనం ఇప్పుడు ఏం చేయాలంటే మన డాక్టర్ గారు ఉన్నారు. ఓకే, సలహా ఏమైనా ఇస్తారేమని సార్. ఇప్పుడు యాక్సిడెంట్లు అవుతుంటే అయితే ఎవరు ఉంటారు, మనం ఈ విధంగా మనం ఏం చేయగలం? ఓకే, హార్ట్ అటాక్ డాక్టర్ గారు ఒకసారి సలహా తీసుకుందాం. అంటే గుండెపోటు వచ్చిన వ్యక్తికి ఏం చేయాలంటున్నారండి మీరు? అవును సార్, అదే గుండెపోటు, ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చిందా లేదా అనేది మాత్రం చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు మాత్రం తెలియదండి. అతను ఛాతీలో నొప్పి అని చెప్పొచ్చు, నాకు ఆయాసం అని చెప్పొచ్చు, లేకపోతే నాకు స్పృహ సరిగా లేదని చెప్పవచ్చు. ఆ వ్యక్తిని మనం హాస్పిటల్కి తరలించిన తర్వాతనే వాళ్ళు ఈసీజీ తీసిన తర్వాతనే చెప్పగలుగుతారండి అది గుండెపోటో కాదో. కాబట్టి మనం చేయగలిగేది ఏంటంటే అతనికి శ్వాస సరిగా లేకపోతే మనం నోటి ద్వారా శ్వాస అందించడం, ఒకవేళ గుండె స్పందన లేకపోతేనేమో గుండె మీద మనం 2 చేతులు పెట్టి నొక్కడం ఛాతీ భాగంలో. దాన్నే కార్డియోపల్మనరీ రిససిటేషన్ అంటాం ఆంగ్ల పరిభాషలో. మనం అంటే ఊపిరితిత్తులను గుండె పనిచేసే స్థితిని మనం సాధ్యమైనంత వరకు దాన్ని రెస్టోర్ చేసి మనకు హాస్పిటల్ తరలిస్తే మాత్రం అక్కడ వాళ్ళు చేయవలసిన మళ్ళీ వైద్యం జరుగుతుందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుందండి అది గుండెపోటో కాదని. ఓకే, ఇక కొనతల రాంబాబు మరో కాలర్ ఉన్నారు. హలో రాంబాబు గారు. హలో, చెప్పండి సార్. రాంబాబు గారు చెప్పండి. అయ్యా నమస్తే సార్, ఏబిఎన్ వారు. చెప్పండి సార్. యాక్సిడెంట్ జరిగినప్పుడు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది ఏంటంటేనండి, నోట్లో నోరు పెట్టి గట్టిగా గాలి వదలండి. ఓకే, గట్టిగా గాలి వదలండి. దాని తర్వాత ఒక బలమైన మనిషి. ఓకే రాంబాబు గారు, దాని గురించే మాట్లాడుతున్నాం. ప్రొఫెషనల్ డాక్టర్ గారు కూడా అదే చెప్తూ ఉన్నారు. ఇక సార్ డాక్టర్ గారు మరో కాలర్ సంగీత టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, హలో సంగీత గారు. నమస్తే, చెప్పండి మేడం. అదే మీరు చాలా మంచి మంచి పాయింట్స్ చెప్పారండి, అందుకే థ్యాంక్స్ చెప్దామని చేశానండి. ఓకే, రీసెంట్ గా యాక్సిడెంట్ అయినప్పుడు మాకు చాలా మంది బాగా హెల్ప్ చేశారు ఆ టైంలో. ఓకే, అది చాలా చాలా హెల్ప్ వెంటనే వాళ్ళకి ఫోన్ చేయడం అది చాలా బాగుంది. కానీ వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు అంత లేదు, పైగా ఆ టెన్షన్ చాలా, ఆ టెన్షన్ లో ఇంకా భయం అనిపించింది ఏంటి అనేసి.
కానీ కొంచెం ఆ 108 లో ఉండవలసిన ఫెసిలిటీస్ అవి కొంచెం బాగుండేలా చూడండి. అందుకోసం చేస్తాను. ఓకే, కమ్యూనికేట్ చేస్తున్నాం సంగీత గారు. పర్టికులర్ గా నిన్న ఎర్రనాయుడు గారి ఇన్సిడెంట్ విషయంలో కూడా అదే జరిగింది కాబట్టి సో పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ ద్వారా అదే కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా డాక్టర్ గారు కూడా కొన్ని బేసిక్ ఇష్యూస్ చెప్పారు సార్. సంగీత గారు కూడా అంటున్నారు ఫస్ట్ ఎమోషన్ వచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది, ఏమైపోతుందో అన్న భయం వస్తుంది, ఆ టైంలో కన్ఫ్యూజన్ ఉంటుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అని చెప్పి ఫస్ట్ వాటిని అవాయిడ్ చేసుకోవడం ఎలా? అవాయిడ్ చేసుకోవడం అనేది ప్రధానంగా అవగాహన ఉండాలి. మనకి అక్కడ ఒక తాడు ఉంది, అది పాము కాదని తెలిసినప్పుడు మనకు భయం పోతుంది. కాబట్టి మనం పాము ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలనేది ముందే తెలిస్తే మనం భయపడకుండా ఉంటాం. సపోజ్ ఒక పాము కాటు ఉంది, ఆ పాము కాటుకున్న వ్యక్తికి మనం ఏం చేయాలనేది ముందే తెలిస్తే చక్కగా అతన్ని హాస్పిటల్ తరలించే విధానం ఉంది. అలా కాకుండా భయపడితే మాత్రం మనం చేయగలిగేది పెద్దగా ఉండదు. కాబట్టి ధైర్యంగానే ఉండాలి. అయితే కేవలం 108 అనే ఒక వాహనం మీదనే ఆధారపడకుండా స్వచ్ఛంద సంస్థలు, మామూలుగా అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్, వీళ్ళంతా వాళ్ళు కొంచెం కూడి ఇంకా ఆర్థిక సహాయం అందించగలిగే పెద్ద పెద్ద సంస్థల నుంచి తీసుకొని ఈ యొక్క వాహనాల యొక్క సంఖ్యను పెంచాలి. ఈ వాహనాల్లో పనిచేసే వ్యక్తులకి మంచి ట్రైనింగ్ ఇచ్చే సపరేట్ కాలేజెస్ కూడా పెట్టాలి. అంటే ప్రథమ చికిత్స ఇవ్వడానికి సంబంధించిన ఏదైతే ఉందో ట్రైనింగ్, అది ప్రతి విద్యా సంస్థలో కూడా వెళ్ళి వాళ్ళకి సంవత్సరంలో 2-3 సార్లు 3 సార్లు అవగాహన కలిగించే విధానాన్ని మాత్రం తయారు చేయాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న విద్యార్థులకి ఇచ్చే ట్రైనింగ్ ఇచ్చే టీచర్లు వాళ్ళకి దీంట్లో ట్రైనింగ్ జరుగుతుండాలి. ఇది నిరంతర ప్రక్రియగా ఉండాలి. ఎప్పుడు ప్రతి 3 నెలలకు ప్రతి 6 నెలలకు జరుగుతూ ఉండాలి. మాక్ డ్రిల్స్ అంటాం. మాక్ డ్రిల్స్ అంటే ఒక కృత్రిమమైన ఒక యాక్సిడెంట్ వాతావరణాన్ని సృష్టించి అక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది అది వాళ్ళకి ఈ మీడియా ద్వారా, మనకి ఇంకా ఇతర విధానాల ద్వారా ప్రజల్లో ప్రతి మనిషికి కూడా అవగాహన కలిగించే పద్ధతి మాత్రం మనం తీసుకురావాల్సి ఉంటుందండి. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఏబిఎన్ స్టూడియోకి వచ్చి డాక్టర్ లేని చోట ప్రమాదాలు సంభవించినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఫస్ట్ ఎయిడ్ ఎలా ఉండాలి అని చెప్పినందుకు ఇది మొత్తానికి డాక్టర్ గారితో చర్చ సారాంశం. మొత్తం మీద ప్రమాదం జరిగినప్పుడు ఒక్కటి మాత్రం, దయచేసి మాత్రం క్షతగాత్రుడికి నీళ్లు ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయవద్దు. ఇది మాత్రం మళ్ళీ మళ్ళీ మేము మీకు నొక్కి చెప్తున్నాం. ఓకే సార్, అందరికీ ఓకే. విన్నారు కదా, ఎట్టి పరిస్థితుల్లో మంచినీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయకండి. మంచినీళ్ళ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండకపోగా ఇంకా మైనస్ అయ్యే అవకాశం ఉంది ఆ క్షతగాత్రుడికి. మరొకటి, శ్వాస ఇవ్వాల్సిన అవసరం ఉంది, గుండె మీద లైట్ గా మర్దన చేయాల్సిన అవసరం ఉంది. స్పృహలో ఉన్నటువంటి క్షతగాత్రుడైతే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అంబులెన్స్ ద్వారా లేదా మరో వాహనం ద్వారా నిటారుగా పడుకోబెట్టి ఆసుపత్రికి తరలించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది చర్చ సారాంశం. తర్వాత నో కమెంట్ ప్రసారం అవుతుంది. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.